చక్కని మాటను రాస్తున్నాడు. నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకున్నకు వాడు ఏ పాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటివాడు. దేవుని కంటే వాని కొంచెం తక్కువగానిగా చేసి ఉన్నావు, మహిమ ప్రభావముతో వానికి కిరీటం ధరింపచేసి ఉన్నావు. ప్రియులారా, దేవాతి దేవుడు మానవుని సృష్టించినప్పుడు దేవుడు ఏ విధంగా తయారు చేశాడు, మానవుని యొక్క తయారీ విధానం ఎలాగుందో ఇక్కడ భక్తుడు కీర్తనకారుడు రాస్తున్నాడు. దేవుడంట మనిషిని ఎలాగ తయారు చేశాడో మనందరికీ తెలుసు. నేల మంటితో దేవుడు నరుని నిర్మించి వాడిని నాసిక రంధ్రంలో జీవవాయువు బోధగా నరుడు జీవాత్మ ఆయను. ఆ తరువాత దేవుడంట ఆ మానవునికి మహిమ ప్రభావము, అందరూ చెప్పండి, మహిమ ప్రభావము, కిరీటంగా దేవుడు ధరింపజేశాడు. కిరీటం ఎవరికి పెడతారండి? కిరీటం ఎవరికి పెడతారు? రాజుగారికి పెడతారు. దారిపోయే దానానికి పెడతారా? పెట్టరు. ఎవరికి పెడతారు? రాజుగారికి పెడతారు. మరి దేవుడు మానవుణ్ణి ఎలా చూశాడంట? ఒక రాజులా దేవుడు చూశాడు. మహిమ ప్రభావంతో నింపాడు, మహిమతో నింపాడు. చక్కగా అన్నీ నింపి దేవుడు పెడితే ఈ మానవుడంట దేవుడు చెయ్యొద్దన్న పని చేసి, దేవునికి అతిక్రమమైన క్రియలు చేసి, దేవునికి ఆయాసకరమైన పనులు చేయడం ద్వారా ఈ మానవుడంట తనకున్నటువంటి మహిమ ప్రభావాలు కోల్పోయినట్లుగా బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక వ్యక్తి మహిమతో నింపబడితేనే తప్ప పరలోక రాజ్యానికి చేరలేరు. ఎందుకంటే ఈ యొక్క రక్తమాంసాలు పరలోకాన్ని స్వతంత్రించుకొననేరవు. ఈ యొక్క శరీరంతో నీవు నేను పరలోకానికి వెళ్ళలేం. కానీ ఖచ్చితంగా ప్రతి విశ్వాసి కూడా మరి మహిమ ప్రభావముతో నింపబడాలి. మనము మహిమ దేహంగా మార్చబడితే తప్ప, నీవు నేను మహిమ దేహంగా మార్చబడితే తప్ప మనం పరలోకానికి సొంతం చేసుకోలేం, పరలోకానికి మనం ప్రవేశించలేం. దేవుని యొక్క రాజ్యాన్ని నీవు నేను సొంతం చేసుకున్న విషయాన్ని పరిశుద్ధ గ్రంథము తేటగా తెలియజేస్తుంది. అందువల్లనే దేవుడంట మానవుని ఎలా చేశాడంటే మహిమ ప్రభావముతో నింపినట్లుగా చూస్తాం. కానీ ఈ మానవుడు ఏం పోగొట్టుకున్నాడు? దేవుడిచ్చిన మహిమను పోగొట్టుకున్నాడు, దేవుడిచ్చిన ప్రభావాన్ని పోగొట్టుకున్నాడు, దేవుడిచ్చిన ప్రతి ఆధిక్యతను కూడా, దేవుడు మరి ఇచ్చినటువంటి ప్రతి విధమైన ఆశీర్వాదాన్ని కూడా ఈ మానవుడు పోగొట్టుకున్నట్లుగా బైబిల్ సెలవిస్తూ ఉంది. అయితే ఏ మహిమా ప్రభావాన్ని అయితే పోగొట్టుకున్నాడో, ఏ ఆశీర్వాదాన్ని అయితే మానవుడు పోగొట్టుకున్నాడో, దానిని మరలా తిరిగి మానవునికి ఇవ్వడానికి దేవాతి దేవుడు 2021 సంవత్సరాల క్రితము ఈ యొక్క భూలోకానికి మానవ అవతారములో యేసయ్య ఈ భూలోకానికి అవతరించాడు. దేవునికి స్తోత్రం. యేసయ్య వచ్చిన రాక దేని కొరకంటే మరలా ఈ మానవుని ఎలా తయారు చేయాలి? మహిమతో నింపాలి, ప్రభావముతో నింపాలి అన్న ఉద్దేశంతో యేసయ్య ఈ లోకానికి వచ్చినట్లుగా మనము చూస్తాం. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో మనం చూస్తే కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఈ రాత్రికాల సమయంలో మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ప్రియులారా, మరి యేసు ప్రభు ఈ యొక్క లోకానికి రాకముందు ప్రియులారా, మరి మానవుడంట మానవ జాతి ఏదైతే ఉందో మరి వారందరూ కూడా మహిమను పోగొట్టుకుంటూ వచ్చారు. ప్రియులారా, యేసు ప్రభు వచ్చిన తర్వాత కూడా తన మహిమతో నింపిన అనేక సందర్భాల్లో మానవుడు తనకున్న మహిమను, ప్రభావాన్ని, పరిశుద్ధతను, ఆశీర్వాదాన్ని, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటూ వస్తూ ఉన్నాడు. మానవుని యొక్క అలవాటు ఏంటంటే పోగొట్టుకోవడం అలవాటు, పారేసుకోవడం అలవాటు. ప్రియులారా, కొంతమందికి తెలిసి పారేసుకుంటారు, కొంతమంది తెలియక పోగొట్టుకుంటూ ఉంటారు. చూడండి, మరి బంగారపు నగలు ఉన్నాయి. బంగారపు నగలుంటే మనం ఏం చేస్తాం తెలిసిన? మెడలో గొలుసు వేసుకొనమ్మా చాలామంది దానికి పిన్నీస్ పెడతారు. తెలుసా మీకు? ఎందుకని తెలిసిన? గబుక్కున పడిపోకుండా, గబుక్కున జారిపోకుండా, గబుక్కున దొంగోడు
పట్టుకెళ్ళకుండా ఉండడం కొరకు ఏం చేస్తారు? మెడలో గొలుసుకి ఏం చేస్తారమ్మా, ఏ షర్టుకో గుండీకో లోపల ఇలాగా పెట్టుకుంటారు, గబుక్కున పడిపోకుండా, వంగున్న పడిపోకుండా. పిల్లరా, ఉంగరాలకి ఏం చేస్తారమ్మా? మీరందరూ ఆ చుట్టే బ్యాచే కదా. ఉంగరాలకి ఏం చుడతారమ్మా? దారాలు చుడతారు. ఎందుకు చుడతారు మీరు? గబుక్కున ఉంగరం పోకుండా. అంటే ఈ లోకంలో ఉన్న బంగారు వస్తువులు, విలువైన వస్తువులు పోకుండా ఎంత జాగ్రత్తగా మనం కాపాడుకుంటామో, కానీ దేవుడిచ్చిన మహిమ ప్రభావాన్ని మనం పోగొట్టుకోవడానికి ప్రియులరా, పోగొట్టుకున్నందుకు చింత లేదు ప్రియులరా, అయ్యో పోగొట్టుకుంటున్నాం అనే బాధ లేకుండా విశ్వాసులు జీవిస్తున్నారు. పిల్లలు ఆ మహిమలో ప్రభావం ఉన్న శక్తిని ఈ రోజున గ్రహించలేని స్థితిలో మానవ జాతి ఉంటున్నారు. మీకు వాక్యాన్ని కొంచెం లోతుగా చెప్పాలని నేను ఆశపడుతున్నాను. పాత నిబంధన కాలంలో ఒక జరిగిన సంగతిని మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతున్నాను. పిల్లరా, చూడండి, అందరూ కూడా బైబిల్ తెరిచి 1 సామ్యూయల్ పుస్తకం 4వ అధ్యాయము 21వ వచనము 22వ వచనాన్ని చదువుకుందాం. సంగతిని తెలుసుకొని ప్రభావము ఇశ్రాయేలును వెళ్ళిపోయిన చెప్పి తన బిడ్డకు ఇకాబోదు అని పేరు పెట్టెను. చాలండి. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే, చదువుకున్న లేఖన భాగంలో మనము చూస్తే ప్రియులారా, ఈ యొక్క వృత్తాంతములో ఫినెహాసు భార్య, అందరూ చెప్పండి, అంతేగా. ఏలికి ఎంతమంది కుమారులు? ఎవరెవరు? ఓపని ఫినెహాస్, అవునా? ఫినెహాస్ భార్య ఆ సమయంలో అప్పటికే మరి నిన్ను నెలలతో ఉందన్నమాట. అయితే మరి ఆ ప్రభావం అంటే ఆ సందర్భంలో పట్టబడింది. అయితే ఏలి చనిపోయాడు. ఆ సమయంలో ఇశ్రాయేలీయులు ప్రియులైన ఫిలిస్తీన్ల మీదకి యుద్ధం జరుగుతున్న సందర్భంలో మందసము పట్టబడింది అన్న సంగతి విన్నటువంటి మరి ఏలి, ప్రధాన యాజకుడైనటువంటి ఏలి అంట వెంటనే మరి మెడ విరిగి చనిపోయినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. ప్రియులారా, ఈ సంగతి తెలుసుకున్నటువంటి మరి తన కోడలైనటువంటి ఫినెహాసు భార్య ఒక కుమారుడికి జన్మనిచ్చింది ఆ సమయంలో. అయితే ఆ కుమారుడికి ఒక పేరు పెట్టింది. ఏంటో తెలిసిన పేరు ఇకాబోదు. ఇకాబోదు అనగా అర్థం ఏంటి చెప్పండి? ప్రభావము వెళ్ళిపోయింది, ప్రభావము పట్టబడింది అని దాని యొక్క అర్థం. ప్రియులారా, ఈ దినాల్లో సంఘములో ఏమి లేదయ్యా అంటే దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క ప్రభావము లేదు. ఈ రోజున విశ్వాసి కుటుంబములో ఏం లేదయ్యా అంటే మహిమ లేదు, ప్రభావము లేదు. ఈ రోజున కుటుంబంలో లేదు, విశ్వాసిలో లేదు, విశ్వాసి హృదయములో లేదు. ఏ కుటుంబములో కూడా దేవుని యొక్క ప్రభావము లేక మహిమ లేదు. మనం పేరుకు విశ్వాసులుగా జీవిస్తున్నాం, పేరుకి ఒక విశ్వాసిగా దేవుని మందిరానికి వస్తున్నామే, కానీ మనలో ఏం లేదు? దేవుని యొక్క ప్రభావము, దేవుని యొక్క శక్తి లేదు. ఏవో కొన్ని క్వాలిటీస్ నీలో ఉండి ఉండవచ్చు. ఏదో మందిరానికి వస్తున్నావు, నీవు నామకార్థంగా దేవుని మందిరానికి వస్తున్నావే కానీ నీలో ఏమీ లేదంటే మహిమ ప్రభావము లేదు. దేవుడు ఆ రోజున మానవునికి ఇచ్చాడు మహిమ ప్రభావమును, కిరీటముగా ఆయన ధరింపజేశాడు. ఆ మహిమను అనేక మంది పోగొట్టుకుంటున్నారు. అనేక వారి జీవితాల్లో నుంచి ఈ మహిమ ప్రభావం వెళ్ళిపోతుంది. ఏలి కోడలు తన కుమారునికి ఏం పేరు పెట్టింది తెలిసిన? ఇకాబోదు అని పేరు పెట్టింది. దాని అర్థం అంటే మా ప్రభావము లేక మహిమ వెడలిపోయేను. మహిమ ప్రభావం అంట వెళ్ళిపోయిందంట. అనేక సంఘాల్లో మహిమ ప్రభావం వెళ్ళిపోయింది. అనేక మంది వ్యక్తుల జీవితాల్లో ఈ యొక్క ప్రభావం వెళ్ళిపోయింది. అది గుర్తించలేని స్థితిలో సంఘాలు ఉన్నాయి, సేవకులు ఉన్నారు, అలాగనే విశ్వాసులు ఉన్నారు, కుటుంబాలు ఉన్నాయి. మీరు అనుకుంటారు కదా, మేము యేసు ప్రభువుని నమ్ముకున్నాం, మేము దేవుణ్ణి నమ్ముకున్నాం కదా, మేము దేవుణ్ణి కలిగి ఉన్నాం అని మీరు అనుకుంటారు. కానీ ప్రియమైన సంఘమా, నేను చెప్పున మీలో నుండి ప్రభావం వెళ్ళిపోయింది. ప్రియులరా, మనలో నుంచి ప్రభావం వెళ్ళిపోతే, మనలో నుండి ఆ మహిమ వెళ్ళిపోతే మనం ఎందుకు ఉపయోగం లేని వ్యక్తులేమో.
ప్రియులారా, ఎందుకు మరి పనికిరాని వ్యక్తులము, నిరుపయోగమైన వ్యక్తులుగా మనం పిలువబడతాం తప్ప ఉపయోగపడే వ్యక్తులము కాదు. పేరుకి క్రైస్తవుడివే, సంఖ్యలో మాత్రమే ఉంటావు, కానీ దేవుని సంఖ్యలో నువ్వు ఉండవు. ప్రియులరా, మరి ఆత్మదేవుడు కట్టే సంఘములో నువ్వు ఉండవు. లోకములో ఉన్న సంఘములో సంఖ్యలో నువ్వు ఉంటావు, ప్రజెంట్ సార్ అన్నట్లుగా ఉంటావు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు కట్టే సంఘంలో నీవు నేను ఉండాలని ఆశపడాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులరా, ఈ యొక్క ప్రభావం అంటే బలవంతంగా చెరపట్టబడింది. బలవంతంగా అలా పట్టబడడానికి గల కారణం ఏమిటి, ఎందుకు అలా పట్టబడింది అనే విషయాలు ఈ రాత్రికాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియులరా, ఇశ్రాయేలీయుల మధ్యలో ఫిలిస్తీన్ల మధ్యలో ఎప్పుడు కూడా మరి ఆ యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. అలాగనే ఒక క్రమంలో యుద్ధానికి బయలుదేరారు. ఎవరయ్యా అంటే ఇశ్రాయేలు యుద్ధానికి సన్నద్ధులై ఉన్నారు. ఫిలిస్తీన్లతో యుద్ధం చేయడానికి వారు నడుం కట్టుకున్నారు. వారు యుద్ధానికి సన్నద్ధులై వారు వెళ్తున్నారు. అయితే వీరు ఎక్కడ దిగారయ్యా అంటే ఎబినేజర్ అనే ప్రాంతం ఉంది, ఆ ప్రాంతంలోనికి వారు దిగారు. మీరు చూడండి, 4వ అధ్యాయం 1వ వచనంలో మనము చూస్తాం. ఇశ్రాయేలీయులు ఫిలిస్తీన్లతో యుద్ధము చేయుటకై బయలుదేరి ఎబినేజరులో దిగగా. చాలండి ప్రియులారా, ఇప్పుడు ఇశ్రాయేలు ఎక్కడ దిగారంట? ఎబినేజరులో దిగారు. ఎబినేజర్ నుంచి వారి యుద్ధం ప్రారంభం. ప్రియులారా, ఫిలిస్తీన్లతో యుద్ధం చేయడం నడుం బిగించారు. ఎబినేజర్ అనగా అర్థం ఏంటి తెలిసిన? సహాయపు రాయి అని అర్థం. ప్రియులారా, ఎబినేజర్ అనగా అర్థం ఏంటంటే సహాయము చేయువాడు, సహాయపు రాయి అని దాని అర్థం. అంటే దాని అర్థం ఏంటంటే ఇంతవరకు దేవుడు మాకు సహాయము చేసి ఉన్నాడు, ఇంతవరకు దేవుడు మాకు సహాయము చేశాడు. ఎబినేజరు అనగా అర్థం ఏంటంటే సహాయపు రాయి. ప్రియులారా, ఇప్పుడు ఇశ్రాయేలీయుల యొక్క ఆలోచన ఏంటంటే వీరు సొంత ఆలోచనలు అన్నమాట. కానీ సొంతంగా ఆలోచనలు వస్తూ ఉంటాయిగా మనకి, అవునా? మనకు వాక్యంతో సంబంధం లేదు, ప్రార్థనతో సంబంధం లేదు, కానీ సొంతంగా ఆలోచనలు వస్తూ ఉంటాయి. అనా కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి. మనకు మనమే లోపల ఆలోచన డెవలప్ చేస్తూ ఉంటాం. కాబట్టి వీఆర్ నాట్ ఏ సాఫ్ట్వేర్ డెవలపర్స్. ఆలోచనలు డెవలప్ చేస్తూ ఉంటాం, లోపల ఆలోచన డెవలప్ చేస్తూ ఉంటాం. ఇశ్రాయేలీయులు కూడా అలాగే లోపల ఆలోచనలు డెవలప్ చేస్తున్నారు. ఏంటి వారి ఆలోచన అంటే, ఇశ్రాయేలీయుల యొక్క ముఖ్య ఆలోచన ఏంటంటే మేము ఎబినేజర్లో ప్రారంభించాం, మేము ఎబినేజర్లో దిగాం, ఇక్కడి నుంచి మేము ప్రారంభించాం, కాబట్టి దేవుడు మాకు సహాయం చేస్తాడు, మేము శత్రువులను ఓడిస్తాం. ఏమనుకున్నావు? అది వారి ఆలోచన. ఎందుకని? ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు వాళ్ళు? చెప్పండి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు? ఎబినేజర్ అంటే అర్థం ఏంటి? సహాయపురాయి. ఎవరు ఎబినేజరు? యేసయ్య, దేవుడే ఎబినేజర్. ఎబినేజర్ అంటే సహాయపురాయి. ఇప్పుడు వారి యుద్ధానికి బయలుదేరే ముందు స్టార్టింగ్ ఎక్కడి నుంచి చెప్పాలి? ఎక్కడి నుంచి? ఎక్కడి నుంచి అంటే ఎబినేజర్ దగ్గర నుంచి ప్రారంభించాం. దేవుడు సహాయపు రాయిగా ఉన్నాడు, మనం అక్కడి నుంచి ప్రారంభించాం. కాబట్టి ఎంతటి శత్రువైనా మన ముందు పిండే అని ఆలోచనలు ఏం చేస్తున్నారు వీళ్ళు? లోపల డెవలప్ చేస్తున్నారు కదా. విశ్వాసులరా, మీరు కూడా డెవలప్ చేస్తూ ఉంటారు. ఏమో తెలిసినా, మేము మందిరంలో అయ్యగారితో ప్రార్థన చేయించుకొని ప్రారంభించాం. ఏంటది? ఈ సంవత్సరం వ్యవసాయం. ఈ సంవత్సరం మేము అయ్యగారితో ప్రార్థన చేయించుకొని ప్రారంభించాం. ఏంటది? ఉద్యోగ ప్రయత్నం. ఈ సంవత్సరం ఇదిగో మేము పలానాది ప్రారంభించాం, మేము ప్రార్థన చేయించుకున్నాం, మేము ప్రార్థన ద్వారా ప్రారంభించాం, ఈ వ్యాపారం ప్రారంభించాం, ఈ వ్యవసాయం ప్రారంభించాం, ఇదిగో అనేక ప్రయత్నాలు మేము ప్రారంభించాం. దేంతో ప్రారంభించారు? ప్రార్థనతోనే, ఎబినేజర్తోనే ప్రారంభం, యేసయ్యతోనే ప్రారంభం. మన ప్రారంభం ఎవరితో? యేసయ్యతోనే. ఎక్కడికి వచ్చారు? మందిరానికి వచ్చారు. ఇక్కడి నుంచే ప్రారంభించారు. సహాయపు రాయి అయిన యేసయ్య మాకు సహాయం చేస్తాడు, మా యొక్క ప్రయాణములో విజయాన్ని ఇస్తాడు అనే విశ్వాసంతో, అంత మాత్రమే కాకుండా అతిశయముతో మీరేం చేస్తారు చెప్పినా దేవుడు మాకు విజయాన్ని ఇస్తాడు. ఎందుకంటే మేము ప్రార్థన ద్వారా ప్రారంభించాం.
కొంతమందికి ఎలా తెలిసిన ఆత్మ సంబంధమైన గర్వం, క్లియర్ గర్వం ఉంటుంది. ఏంటంటే దేవుడు ఏం తెలిసిన, దేవుడు నా పక్షాన ఉన్నాడు, దేవుడు నా పక్షం ఉన్నాడు. ఏమనుకున్నావు? దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు మాతో ఉన్నాడు అని మీతో లేడా? నేను కూడా చెప్తా ఉంటాను, సాక్ష్యం చెప్తాను. దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు మాతో ఉన్నాడు. మీరు కూడా ఈ యేసుని ఫాలో అవ్వండి, అప్పుడు ఆయన కూడా మీతో ఉంటాడు అన్నట్టు చెప్తారు. అంటే మీరేదో ఫాలో అవునట్టు, మీరేదో భక్తిలో లేనట్టు చెప్తా ఉంటారు. వీళ్ళే పెద్ద ప్రసంగికుల్లా చెప్తారనమాట. అన్న మాటలు అర్థమవుతుంది మీకు? పొద్దున్న నుంచి మీరు అలిసిపోయి మీకు ఏమన్నా కొంచెం ఏమన్నా తేడా కనిపిస్తుంది ఏమన్నా? అదేం లేదుగా. మీకు నా మాట అర్థమవుతుందా? మీరు ప్రారంభించి దేంతో ప్రారంభిస్తున్నారు? ఎక్కడి నుంచి ప్రారంభం? ఎక్కడి నుంచి? ఎబినేజర్ అంటే ఏంటి? సహాయపురాయి. ఎక్కడి నుంచి ప్రారంభం? ప్రతిదీ ఎక్కడి నుంచి ప్రారంభం చెప్పాలి. ఎక్కడి నుంచి ప్రారంభం? మరి కొంతమంది ఉంటారు, ఏంటో అయ్యగారితో ప్రార్థన చేసుకొని ప్రారంభించాం, మొత్తం గుడ్డు సున్నాయే, అన్నీ నష్టమే, అన్నీ కష్టాలే, అన్నీ శ్రమలు అన్నట్టుగా ఉంటుంది లోపల. పైకి మాత్రం ఏంటంటే అసలు భలే కవర్ చేస్తారు, మాస్క్ పెట్టా. ఈ మధ్యన మాస్క్లు ఒకటి వచ్చాయిగా, అవి పెట్టి ఏం చేస్తారు? అసలు కవర్ చేస్తారు. అవునా? ఈ మాస్కులు భలే ఉపయోగపడుతున్నాయా? గబుక్కున నవ్వు వచ్చింది, నవ్వితే అందరి ముందు కోపడతారు. అవునా కదా? చక్కగా మాస్కులో నవ్వుకుంటారు, ముసి నవ్వులు. ఇది అందుకు భలే ఉపయోగపడుతున్నాయి మాస్కులు మనక. సరే కానీ మీరు నవ్వుకోండి. అమ్మ ప్రారంభం ఎక్కడి నుంచి ప్రారంభం? ఏడంటే ఇమ్మానుయేలు ప్రార్థన మందిరం చేగొమ్మ. ఒక పాస్టర్ గారు అంటాడు, ఫోన్ చేసి, అయ్యగారు మీ ఊర్లో మీటింగ్ కదా అయ్యగారు, ఇది ఏ ఊరు? చేగొయ్య అంటున్నాడు. ఈ చేగొయ్య కాదు నాయన, చేగొమ్మ. ఇంకో పాస్టర్ గారు చేగొమ్ము. ఏంటంటే అది చేగొమ్ము. ఎక్కడి నుంచి ప్రారంభం? ఎక్కడి నుంచి? ఇమ్మానుయేలు మినిస్ట్రీస్ చేగొమ్మ, అక్కడి నుంచి ప్రారంభించాం. అయ్యగారు ప్రార్థన మొత్తం మీద యుద్ధానికి వెళ్ళారమ్మా. యుద్ధానికి వెళ్ళగానే అక్కడ జరిగిన సంగతి ఏం తెలిసిన, యుద్ధంలో వీళ్ళే ఓడిపోయారు. ఓడిపోవడం కాదు, 4,000 మంది చచ్చారంట. ఎంతమంది? 4,000 మంది చచ్చిపోయారు. ఎంత విచారం! ఓటమి చవి చూశారు. 4,000 మంది శవాలంటే మాటలండి? 4,000 శవాలంటే మాటలా? ఈ రోజున ఒక ప్రాంతంలో 4 చనిపోతేనే మొత్తం అల్లకల్లోలం అయిపోతుంది. నలుగురు కాదు, ఒక్కరు చనిపోతేనే అల్లకల్లోలం అయిపోతుంది. 4 కాదే, 400 కాదు, 4,000 మంది అంట హతమైపోయారు. వీళ్ళారా యుద్ధంలో అడుగు పెట్టారు, ఓడిపోయారు. 4,000 మంది ఇశ్రాయేలులు చనిపోయినట్లుగా బైబిల్లో మనం చూస్తాం. ఇప్పుడు వీరి యొక్క ప్రశ్న ఏంటో తెలిసిన, ప్రభువా, యేసయ్యా, ఎబినేజర్, ఎందుకు ఓటమి? మేము ఎందుకు ఓడిపోయాం? నీతోనే కదా మేము ప్రారంభించాం, ప్రార్థన ద్వారానే కదా పరీక్ష రాసాం, ప్రార్థన ద్వారే కదా విత్తనాలు పెట్టాం, ప్రార్థన ద్వారానే కదా ఉద్యోగానికి ప్రయత్నానికి వెళ్ళాం, ప్రార్థన ద్వారే కదా ఈ వ్యాపారం ప్రారంభించాం. మాకెందుకు వచ్చింది ఓటమి? మేమెందుకు ఓడిపోయాం? ఇది ఇశ్రాయేలులో రేగినటువంటి ప్రశ్న. నేటి దినాల్లో సంఘంలో కూడా అనేక సందర్భాల్లో ఓటమి చూస్తున్నాం, అనేక విషయాల్లో ఓడిపోతున్నాం. ప్రియులారా,
ఆ ఓటమికి కారణం ఏంటి ప్రభువా? ఏంటి ప్రభువా ఓటమికి కారణం అని అనేక సందర్భాల్లో మనము దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉంటాం. అయితే ఆ ప్రశ్నకి ఒక సమాధానాన్ని చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ప్రియులారా, అపజయము ప్రియులారా నేను ఎందుకు పొందాను? నేనెందుకు మరి దూరం అయిపోయాను? నేనెందుకు దేవునికి దూరం అయ్యాను? నా వ్యాపారం ఎందుకు ఇలాగున్నది? నా చదువు ఎందుకు ఇలాగుంది? నా కుటుంబ పరిస్థితి ఎందుకు ఇలాగుంది? కుటుంబంలో శాంతి లేదు, సమాధానం లేదు, కుటుంబంలో నెమ్మది లేదు. ఎందుకు ప్రభువా నాకు ఇలాంటి స్థితి వచ్చింది అని అనేక మంది ప్రశ్న హృదయంలో రైజ్ అవుతున్న సందర్భం ఇది. నిజమే ప్రియులారా, బైబిల్లో మనం చూస్తే ఎబినేజర్ అంటే ఇంతవరకు ప్రభువు మనకి సహాయం చేశాడు. ఇప్పుడు మన హృదయంలో రేగే ప్రశ్న ఏంటి తెలిసిన? ప్రభువా ఇంతవరకు నువ్వు కాపాడావు, ఇక మీదట ఫ్యూచర్ ఏంటి? ఇంతవరకు కాపాడావు, ఫ్యూచర్ ఏంటి ప్రభువా? ఇంతవరకు నువ్వు జయమిచ్చావు, ఇప్పుడు ఎందుకు నాకు అపజయం? ఇంతవరకు నన్ను బలపరుస్తూ వచ్చావు, ఇప్పుడెందుకు నేను బలహీనతతో నేను ఉన్నాను? ఇప్పటి వరకు నన్ను కృపతో నింపావు, ఇప్పుడెందుకు నేను పడిపోవలసిన పరిస్థితి వచ్చాది? ఇప్పటి వరకు నేను ధైర్యంగా ఉన్నాను, ఇప్పుడెందుకు ప్రభువా నాకు పిరికాత్మ వచ్చింది? ఇలాగా రకరకాల ప్రశ్నలు మనల్ని వేధిస్తూ ఉన్నాయి. ప్రియులారా, ప్రారంభం దేంతో చెప్పండి? దేంతో? దేవునితో ప్రారంభం. దేవునితోనే ప్రారంభం. ఎబెనేజరుతోనే ప్రారంభం. వారు ప్రారంభించారు. ఇశ్రాయేలీయులు ఎబెనేజరుతోనే ప్రారంభించారు. ఎబెనేజరులు దిగారు, అక్కడి నుంచి ప్రారంభించారు యుద్ధం. కానీ దృష్టిలో మీరు ఒక్కళ్ళే కాదు ఉంది. ప్రియులారా, దైవజనుని దృష్టిలో బైబిల్లో ఏం తెలిసిన? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి మీరేం చేయండి, అది టార్గెట్. దైవజనుని టార్గెట్ అదనమాట. యోసేపు కొమ్మ ఫలించడి కొమ్మ అంట, గోడ ఎక్కి దూరంగా చూస్తుంది. దేవుని స్తోత్రం. ఎప్పుడు మేము చూసుకొని కూర్చుంటామా? ఏమ్మా, ఎప్పుడు మేము చూసుకొని మీరు ఎలా వెళ్తున్నారో, మీరు ఎలా బండి మీద వెళ్తున్నారు, సరిగ్గా వెళ్తున్నారో లేదా, కబుక్కుని బండి జారిపోతేమో, బటన్ అరిగిపోయిందేమో, టైర్ పడి చూసుకుంటూ కూర్చుంటారు. ఇక దైవజనుని యొక్క దృష్టి ఎక్కడ ఉంటుంది చెప్పండి? ఎక్కడ ఉంటుంది? దూరంగా ఉంటుంది. ప్రియులారా, కానీ మనం ఏం చేస్తాం చెప్పండి? జడ్జిమెంట్ చేస్తాం, తీర్పు తీర్చుకుంటాం. అందుకని అనుకొని మనం ఏం చేస్తాం? జడ్జిమెంట్ ఇచ్చుకుంటాం. ఇశ్రాయేలీయులు అంటే ఆలోచన చేయడం మొదలుపెట్టారు. పెద్దలందరూ కూర్చున్నారు. అబ్బాయ్, ఎందుకని ఇలా జరిగింది? ఎందుకు ఓడిపోయాం? 4,000 మంది చనిపోయారు, ఎందుకు ఇలా జరిగింది అని చెప్పంట ఆలోచన చేస్తే, అప్పుడంట ఒక మంచి ఆలోచన వరకు వచ్చింది. ఏం తెలిసిన? ఇదిగో మన దగ్గర ఉండాల్సిన మందసం ఏమైందంట? ఎందుకు ఓడించను? నిబంధన మందసం మన మధ్య ఉంచుకుందరు రండి అని చెప్పారు. అది మన మధ్యలో ఉంటే అది మన శత్రు చేతుల నుండి రక్షించునని వాళ్ళు అనుకున్నారు. చాలు ప్రియులరా, బైబిల్ గ్రంథంలో చూస్తే ఇప్పుడు ఆలోచన వచ్చింది. ఏంటి ఆలోచన? నిబంధన మందసం ఎక్కడ ఉంది? ఫిలిస్తీన్ల దగ్గర ఉంది. ఇక్కడ ఉండాల్సింది అక్కడ ఉంది. అబ్బాయి వెళ్ళి పట్టురండి అన్నారు. గబా ఏం చేశారంటే, కొంతమంది వెళ్ళారు చక్కగా. మరి పెద్దలు వెళ్ళారు, అలాగనే గనులైన వారు వెళ్ళి దేన్ని బట్టుకొచ్చారు? షిలోహులో ఉన్నటువంటి
దేవుని యొక్క మందసాన్ని ఏం చేశారు? తీసుకొని వచ్చారు. ఇప్పుడు ఏం చేస్తాను తెలిసిన? ఇప్పుడు వీరికి ఏం చెప్పండి? సంతోషం. ఏంటి సంతోషం? దేవుని మందసం మన దగ్గర ఉంది. రైట్, ఇక మనకేం కాదు, తిరుగులేదు అబ్బాయి, మనకేం లేదు, మనకి తిరుగులేదు. ఇక మనమేం మౌనంగాళ్ళం, ఇక మన తిరుగులేదు, మనకేం కాదు. ఈసారి ఈజీగా మనం ఏం చేస్తాం? జయిస్తాం అనుకోనంట. వారు ఏం చేశారో తెలిసిన? నిబంధన మందసాన్ని వారి మధ్యలోకి తెచ్చుకున్నారు. ప్రియులరా, బైబిల్ గ్రంథంలో మనము చూస్తే వీళ్ళకి ఓటమి జరిగేది. ఓటమి జరిగింది కనుక ఆలోచన చేశారు కనుక ఆలోచన ప్రకారం నిబంధన మందసాన్ని వారు ఏం చేశారంటే తెచ్చుకున్నారు. మందసం రాగానే చూడండి, వాళ్ళంట కేకలంట. చెప్పండి, కేకలు. ఎలాంటి కేకలు తెలిసినా? మనం కూడా ఏం చేస్తాం? సంతోషం కలిగి, లేకపోతే ఎవరైనా ఎప్పుడో చిన్నప్పుడు వాళ్ళు కలిసిన ఫ్రెండ్స్ కలిసి ఏం చేస్తారు చెప్పండి? ముందు కేకలు బొబ్బలు పెడతారు, అరుచుకొని ఆ తర్వాత ఏం చేస్తారు? ఇట్లా ఇట్లా మళ్ళీ ఇట్లా అంట. ఎప్పుడు ముందు అరుతలేదా? ఏ మామా, ఏ బాబాయ్, బాబాయ్ పాడు, అటు ఇద్దరు ఫ్రెండ్స్ బాబాయ్. వీళ్ళేం చేశారు? దండ్లోనికి రాగా అదిగో వీళ్ళ కేకలు మామూలు లేవంట. అమ్మా, వీళ్ళ కేకలు మామూలుగా లేవంట. ఎలా కేకలు వేస్తున్నారంట? భూమి అంట కేకలంట. అబ్బా, వీళ్ళ కేకలకి అంట ప్రజలందరూ అనుకుంటున్నారు ఏం తెలిసినా, అబ్బో పెట్టి భూమి అంతా కంపించిందంట. వాళ్ళు అడిచిన అరుపులకి భూమి కంపించింది. మరి ఇప్పుడు యుద్ధానికి వెళ్ళారు. యుద్ధానికి వెళ్తే మరి గెలవాలిగా, యుద్ధానికి వెళ్తే మరి ఓటమి రాకుండా వీరికి జయము రావాలిగా. కానీ ఏమైందంట? 30,000 మంది చచ్చిపోయారంట. మనం ఆలోచన చేయాలి. నీ జీవితంలో ప్రియులారా, ఓటమి వెంబడి ఓటమి వస్తుందేమో. మన జీవితాల్లో ప్రియులారా, ఓటమి వెంబడి ఓటమి వస్తుంటే నీ ఒక్కసారి దేవుని యొక్క సన్నిధిలో పరిశీలించాలి. నువ్వు నష్టము వెంబడి నష్టము జరుగుతూ ఉన్నప్పుడు ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. కానీ ఈ రోజున అలా ఆలోచన చేసేవారు లేరు ప్రియులారా. నిందించేవారు ఉన్నారు. దేవుని నిందించేవారు, సేవకు నిందించేవారు ఉన్నారు. మా జీవితంలో కార్యం జరగలేదు, మాకు అన్ని నష్టాలే అనేవారే ఉన్నారు తప్ప, ప్రభువా ఎందుకు ఇది ఇలా జరిగింది అని దేవుని సందులో కనిపెట్టేవారు లేకపోయారు. కాబట్టి రాత్రికాల సమయంలో ప్రియమైన దేవుని సంగమా, మన జీవితంలో నష్టాలు, కష్టాలు, శ్రమలు మాటి మాటికి అలాగే వస్తూ ఉన్నాయి అంటే నీవు ప్రియులరా సరిచేసుకోవాల్సింది ఏదో నీ జీవితంలో ఉన్నది అనే విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. నిందించడం కాదు దేవుణ్ణి, సేవకు నిందించడం కాదు, దేవుని నిందించడం కాదు. చాలామంది అలాగా దేవుని నిందించి దేవునికి దూరం అయిపోయిన వారు ఉన్నారు. పిల్లలు దేవుని మీద అపవాదు వేసి, ఈ మధ్యకాలంలో ఒక సీనియర్ విశ్వాసి మా కారు దగ్గరికి వచ్చి దేవుడు మాకేం చేశాడయ్యా, దేవుడు మాకేం చేయలేదు, అన్ని నష్టాలే, నా భర్త ఇలాగైపోయాడు, నా కుమారుడు కుటుంబం విచ్ఛిన్నమైపోయింది, ఇదిగో నా కుమారుడు ఒక చోట, నా భర్త ఒక చోట, నా కోడలు ఒక చోట, ఇలాగా అయిపోయారు అయ్యగారు. దేవుడు మా జీవితంలో ఏం చేయలేదు అయ్యగారు. మళ్ళీ అంట దేవుడి ప్రార్థన చేయండి అయ్యగారు.
ఏమా విన్నావా నువ్వు? నీకు వినపడిందా? చెవులు పనిచేసేగా. మళ్ళీ ఏమంటుంది? ప్రార్థన చేయండి అయ్యగారు. అమ్మా మీ ఊరే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరో అడగండి. అన్ని చెప్పి అన్ని చదివేసి ఏమంటుంది? ప్రార్థన, మా కోసం ప్రార్థన చేయ. ఇప్పుడు ఎన్నాళ్ళు ప్రార్థన, ఇన్ని సంవత్సరాలు సీనియర్ తెలుసు ఆవిడే. అసలు అయితే ఏంటి, నా పక్కన నించోబెడితే నాకంటే ఎక్కువ బాగా చెప్పాలి వాక్యం. అంత సీనియర్ విశ్వాస ఆవిడ. అర్థమైందా? ఇప్పుడు అప్పుడా పెద్దయ్య గారి తరంలో విశ్వాస ఆవిడ. ఎప్పుడు పెద్దయ్య గారి తరంలో విశ్వాసం అనమాట ఆవిడ. అంటే చూడండి ఎంత బలంగా ఉండాలా. అంటే మన జీవితంలో నష్టాలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు వస్తున్నాయంటే మనం ఏం చేయాలి చెప్పండి? ప్రభువా ఎక్కడ లోపం ఉందో మనం ఏం చేయాలి? మోకాళ్ళ మీదకి రావాలి. మోకాళ్ళ మీద రాకుండా జడ్జిమెంట్లు చేసుకుంటా ఏంటి మరలా ఏంటంటే, ఓ నేను ఎక్కడ ప్రారంభించాను తెలుసా నా ఆత్మీయ యాత్ర? ఇమ్మానుయేలు ప్రార్థన మందిరం చెగొమ్మ అంటే సరిపోయిందా? ఎక్కడ నా యొక్క ఆత్మీయ యాత్ర ఎక్కడ తెలిసినా? దేవుని మందిరంలో. మందిరంలో నుంచే ప్రార్థన, మందిరంలో నుంచే ఆలోచన చేయాలి. లోపాలు సరి చేసుకుందాం. ప్రియులారా, దేవునికి కొంచెం లోపం కూడా మనం కనపడకూడదు. నేనంటాను, తలంపుల ఊహలో కూడా మనమంట పాపం లేని వరగా జీవించాలి. దేవునికి స్తోత్రం. ఎలాగా? కొంతమంది ఇంటికాడ ఫైటింగ్ చేసేసి అబ్బా తన్నేసుకొని తిట్టేసుకొని వస్తారండి. ఇక్కడికి వచ్చి ఏంటి ఎంత భలే యాక్షన్ చేస్తారంటే విశ్వాసులు. ఏంటి ఒకటి కాదు రెండు కాదు చెప్పండి. లోపము వెంబడి లోపము ఏం చెప్పండి వెంటాడుతూ ఉంది. మనం ఒకటే సరి చేసుకుంటాం. అమ్మా ఎన్ని సరి చేస్తాం? ఒకటే సరి చేసుకుంటాం. మిగిలినన్ని అక్కడ పక్కనే ఉంటాయి, స్టోర్ రూమ్లో ఉంటాయి మిగిలినన్ని. మనం చూడండి, ఇక్కడ ట్రంక్ పెట్టాను, స్టార్ ఒకటి ఇక్కడ పెట్టుకున్నాం, మిగిలిన ఆడ పెట్టాం అన్నీ అక్కడ ఉన్నాయి. అక్కడ అర్థమైందా? లేవనుకుంటున్నారా? అన్నీ స్టోర్ రూమ్లో పెట్టాం. అలాగే విశ్వాసులు కూడా ఏం చేస్తారు? ఒకటే ఒప్పుకుంటారు, రెండే ఒప్పుకుంటారు, మిగిలిన ఎక్కడ పెడతారు? ఇంటికాడ ఉంటాయి, రెడీగా ఉంటాయి. సరి చేసుకుందాం. అందరం మోకరించి తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం, హల్లెలూయా. స్తుతి స్తుతి, నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావములు చెల్లునుగాక. పరిశుద్ధుడా నీ పాదాలకి వందనాలు. అందరూ అడగండి, ప్రభువా నా లోపాలు సవరించండి ప్రభువా.